అందరికీ నమస్కారం. మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేటి అంశం మనిషి నిజం. ఈ చరాచర జీవకోటి జగతిలో ప్రాణి పుట్టుక నుండి మరణం వరకు జీవితంలో భాగంగా మనుగడ కొరకు పోరాటం సాగుతూనే ఉంటుంది. విశ్వం పుట్టుక, తర్వాతి పరిణామాలు, శాస్త్ర విజ్ఞానం కొంతమేర పరిశోధన చేసినా శాస్త్రానికి అందని ఎన్నో విషయాలు కాలానికి వదిలివేయడం జరిగింది. ఆధ్యాత్మిక కోణంలో మనిషిని దేవుడు సృష్టించాడని అనేక గ్రంథాలు చెబుతున్నప్పటికీ వాటికి రుజువులు లేక మనిషి సందిగ్ధావస్థలో నలుగురితో పాటు కాలంతో జీవన పయనం సాగిస్తున్నాడు. మనిషిని దేవుడు సృష్టించాడు, దేవుణ్ణి మనిషే సృష్టించాడు, కానీ మనిషి మాత్రం డబ్బును సృష్టించాడు. కేవలం డబ్బు కోసమే బ్రతుకుచు సర్వం డబ్బే అనుకొని డబ్బుతో కలిగే హోదా దర్జాలకు అలవాటు పడుతూ తాను సృష్టించిన డబ్బుకు తానే బానిసయ్యాడు. డబ్బు కోసం అక్రమాలు, అన్యాయాలు, సాటి మనిషిని హింసించడాలు, హింసలు, కుట్రలు, మతం పేరిట మారణ హోమాలు, మారునాయుధాలతో మానవత్వమే మరచి మనిషి డబ్బు, అధికారం కోసం ప్రయత్నం చేస్తూ బంధాలను, మమతానురాగాలను కోల్పోతున్నాడు. మరి పశుపక్షాదులు జ్ఞానం లేకున్నా అసూయ ద్వేషాలు విడిచి ప్రకృతితో మమేకమై దొరికిన దానితో కడుపు నింపుకుంటూ తృప్తితో బతకడం, రేపటి కోసం దాచుకోవడం కానీ ఆలోచన కానీ లేకుండా కంటి నిండా నిద్రపోతూ అన్నీ కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకుంటూ కేవలం సృష్టిలో దొరికే వాటితోనే బ్రతుకుచు మరణం వరకు అలాగే కొనసాగుతాయి. మరి మనిషి నాది, నేను అనే అత్యాశతో స్వార్థానికి నిజానికి మధ్య తేడా గమనించక రేపటి కోసం ఆలోచిస్తూ తాత్కాలిక సుఖాన్నే శాశ్వతమనుకొని మానవ సంబంధాలను మనిషి తనకు తానే భారంగా చేసుకుంటూ బంధాలకు, మానవత్వానికి దూరమవుతున్నాడు. ప్రస్తుతం మనిషి జీవన పరిమాణం పెరుగుతున్న క్రమంలో మనిషి జీవన ప్రమాణం పెరుగుతున్న తరుణంలో రాబోయే కృత్రిమ మేధ పరిణామాలతో డబ్బు ప్రభావం సామాన్యుడు కానీ పాలింపబడేవారు కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. జై హింద్.